వర్ధిల్లాలి వర్ధిల్లాలి భూ పోరాటాలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి సిపిఎం జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం జిందాబాద్ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం సాధిద్దాం. పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం బడుగు బలహీన వర్గాల ఐక్యత వర్ధిల్లాలి బడుగు బలహీన వర్గాల ఐక్యత వర్ధిల్లాలి సిపిఎం జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్. పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతిని ఈరోజు సిపిఎం ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శాస్త్రీనగర్లో గల సిపిఎం కార్యాలయంలో ఆయన యొక్క చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన దక్షిణ భారతదేశానికి సిపిఎం పార్టీ వ్యవస్థాపకుడు. అంతేకాదు తను 1913లో మే 1వ తారీఖున జన్మించి 1918 మే 19న చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆయన 13 సంవత్సరాలకే ఉద్యమాల్లోకి వచ్చాడు. పార్లమెంటుకు ప్రతిపక్ష నేతగా సైకిల్ మీద వెళ్ళి ప్రజా సమస్యలు ప్రతిబింబించే విధంగా ఈరోజు మాట్లాడటం జరిగింది. అదే కాకుండా రాష్ట్రంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఉవ్వరంగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో నాయకత్వం వహించి మరి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల యొక్క 10 లక్షల ఎకరాల భూమిని దొరల నుంచి భూస్వాముల నుంచి గుంజి పేదలకు పంచిపెట్టినటువంటి ఘనత ఇవాళ పుచ్చలపల్లి సుందరయ్యకు దక్కింది. అంతేకాదు ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ నా పిల్లలుగా భావించి తాను ముందు ఆపరేషన్ చేసుకొని మహారాష్ట్రకు సంబంధించినటువంటి లీలావతిని పెళ్లి చేసుకొని ఈరోజు ఈ దేశ ప్రజలందరినీ మరి నా పిల్లలుగా భావించి అంటరానితనానికి వ్యతిరేకంగా అసమానతలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగించి స్వాతంత్ర పోరాటంలో కూడా తన భాగస్వాములయ్యి దాదాపు 3 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించినటువంటి గొప్ప మేధావి. తన ధనిక కుటుంబంలో పుట్టినప్పటికీ తన యావత్ ఆస్తి మొత్తం కూడా ఇవాళ పార్టీ కోసం ప్రజల కోసం ఖర్చు చేసినటువంటి మహామేధావి. ఇటువంటి త్యాగశీలి మనం ఎన్నడూ కూడా చూడలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కమ్యూనిస్టు పార్టీగా సిపిఎంలో ఆయన చేసినటువంటి ఘనత చాలా గొప్పది, దేశానికి ఆదర్శం. అటువంటి నాయకులు ఈ దేశంలో చాలా అరుదుగా మనకు కనిపిస్తారు. కానీ ఈరోజు పాలక వర్గాలు ప్రధానంగా దేశంలో ఐక్యంగా ఉన్నటువంటి భారతదేశాన్ని చీల్చడానికి మతోన్మాదాన్ని ఉసిగొల్పి ఈరోజు దేశంలో ప్రజల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి యొక్క స్వార్థం కోసం దేశాన్ని ముక్కలు చేయాలనేటువంటి కుతంత్రాలు పడుతూ ఉన్నారు. దీన్ని ఎప్పటికీ కూడా మేము సాగనివ్వం. కమ్యూనిస్టులుగా ఊపిరినంత వరకు ఈ దేశ ప్రజలందరి లౌకిక తత్వాన్ని కాపాడటం కోసం కమ్యూనిస్ట్ పార్టీగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి, అంతేకాదు ఈ దేశంలో 130 కోట్ల మంది ప్రజలు తిండికి ఇవాళ పేదలు ఇంకా మరింత పేదలుగా మారుతూ ఉన్నారు. ధనవంతులు వాళ్ళ యొక్క ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి. పేదవాళ్ళ కోసం తినడానికి తిండి కోసం, ఉండటానికి నీడ కోసం, కట్టుకోవడానికి బట్టలు కనీసం ఈ ప్రభుత్వం కల్పించాలి. కానీ ఈ పాలకులు వాటి గురించి ఏం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికీ ఇల్లు లేకుండా లక్షల మంది ఇవాళ నిరాశ్రయులయ్యి ఇవాళ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళ గురించి ఈరోజు పాలకులు పట్టించుకునే పరిస్థితి లేదు. కేవలం పెట్టుబడిదారుల శ్రేయస్సు కోసం, అదానీ అంబానీ కోసం ఈరోజు దేశాన్ని తాకట్టు పెట్టే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ విధానాన్ని మానుకోవడానికి మరో పోరాటానికి సుందరయ్యని మరి వారసులుగా మేము రాబోయేటటువంటి రోజుల్లో పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తాం. అదే మాదిరిగా రాష్ట్రంలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇచ్చింది, ఇప్పటికీ వాటిని అమలు చేయట్లేదు. కేవలం ఒకటి మాత్రమే ఇవాళ పేదలకు ఉచిత బస్సు కొనసాగుతూ ఉంది. ఇవాళ పెన్షన్లు ఇవ్వట్లేదు, కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్పేసి అనేక దఫలుగా చెప్పిండ్రు. ఇప్పటికీ ఇంకా రేషన్ కార్డు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే అందరికీ ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇస్తామని చెప్పేసి అని అన్నారు. ఇప్పటికీ కట్టిన డబుల్ బెడ్రూమ్ కట్టినటువంటి ఇండ్లు ఏ ఒక్కరికి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడవడానికి సమయం వస్తున్నా అయినా ఇంకా ప్రభుత్వం ఆ రకమైనటువంటి చర్యలను చేపట్టట్లేదు. కాబట్టి సిపిఎం పార్టీగా ఇప్పటికైనా ప్రభుత్వం
ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టకపోతే రేపు రానున్నటువంటి రోజుల్లో సిపిఎంగా పేద ప్రజలందరినీ ఐక్యం చేస్తాం. వారి కోసం వారినందరినీ తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్ కానీ ప్రభుత్వ స్థలాల్లో కానీ ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే మరి మేమే భూ పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి సుందరయ్య వారసులుగా ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా స్ఫూర్తిగా తీసుకొని పోరాటాలు ముమ్మరం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. స్వాతంత్ర సమరయోధుడు, భారతదేశ కమ్యూనిస్టు పార్టీ నిర్మాత, మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ప్రముఖుల్లో ఒకరైన పుచ్చలపల్లి సుందరయ్య గారి 40వ జయంతిని ఈరోజు ఆర్మూరు డివిజన్ కమిటీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వారి యొక్క ఫోటోకు పూలమాలలేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే పుచ్చలపల్లి సుందరయ్య గారు ఉన్నారో నెల్లూరు జిల్లా అలగానిపాడు గ్రామంలోని వెంకటరామరెడ్డి శేషమ్మ దంపతులకు భూస్వామి కుటుంబంలో పుట్టినటువంటి సుందరయ్య ఆనాడు వ్యవసాయ కార్మికుల కొరకు, మరి అట్లాగే రైతు కూలీల కొరకు, మరి సొంత గ్రామంలో అనేక పోరాటాలు చేసినారు. మరి అట్లాగే ఉప్పు సత్యాగ్రహంలో, మరి అట్లాగే సైమన్ కమిషన్లోనే ఉడక, మరి అట్లాగే ఏదైతే స్వాతంత్ర పోరాటంలో ఉడక పాల్గొని గాంధీ ఆదేశాల మేరకు మరి తాను 3 సంవత్సరాలు జైలుకు వెళ్ళినాడు. జైలుకిలోనే ఉడక అట్లనే హైదర్ హమీద్ కానీ మరి అప్పుడు పరిచయం అయ్యి మరి ఈ పుచ్చలపల్లి సుందరయ్య గారికి మరి దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాతగా ఈయనను నియమిస్తే మన పార్టీ బతుకుతుందని ఆ రోజు ఆయన ఆదేశాల మేరకు మరి దక్షిణ భారతదేశానికి ఆయన నియమించడం జరిగింది. అట్లాగే ఆయన అనేక సామాజిక సేవలు కూడా చేసేవారు. ఆనాడు మరి గ్రామాలలో దవాఖానాలు లేకపోతే మరి తాను దగ్గరుండి మరి ఆడవాళ్లకు కురుళ్ళు పోసి నేర్చుకొని మరి ఆడవాళ్లకు ప్రసవం చేసేవారు. మరి సుందరయ్య ఆస్థారేఖము మంచిదని అందరూ కూడా సుందరయ్యతోటే మరి చేయించుకునేవాళ్ళు. ఆ రోజు గ్రామాలలో పెద్దందారులు మరి కిరాణా షాపులలో కూడా పేద ప్రజల కొరకు సామాన్లు అమ్ముతుంటే మరి అధిక ధరలకు అమ్ముతుంటే సుందరయ్య గారు ఉండి మరి ఆయన పైసలతో తీసుకొచ్చి కిరాణా షాపులు పెట్టి ప్రజలందరికీ నాణ్యమైనటువంటి ధరలకు కూడా అందించినటువంటి ఘనత సుందరయ్య గారిది. ఆయన యొక్క ఆశయాలను మరి ఆయన చేసినటువంటి సేవలను ఇలా పార్టీ గుర్తించి ఆయన వారసులుగా మేము ఇలా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని, మరి పోరాటం కొనసాగించినప్పుడే అసలైన నివాళులు సుందరయ్యకు అర్పించినట్లని నేను సిపిఎం పార్టీగా భావిస్తున్నాను.